latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. పీకే సినిమాల మీద సినిమాలు పూర్తి చేసుకుంటూ దూసుకుపోతున్న వీరమల్లు మాత్రం రిలీజ్కి నోచుకోవడం లేదు. ఈ వాయిదాలతో ఓటీటీ సంస్థ అమెజాన్ విసిగిపోయింది. వీరమల్లు నిర్మాత ఇప్పటికే చాలా రూల్స్ బ్రేక్ చేయడంతో అమెజాన్ పెట్టిన కండిషన్స్ ఏంటి, అది కూడా బ్రేక్ చేస్తే వీరమల్లు ఓటీటీ డీల్ క్యాన్సిల్ అయిపోతుందా? ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ కాదా? లెట్స్ వాచ్ ద స్టోరీ. పీకే ఓజీ షూటింగ్లో బిజీగా ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వీరమల్లుని వెంటాడుతూనే ఉన్నాయి. జూన్ 12న రావాల్సిన వీరమల్లు వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. రిలీజ్ డేట్పై సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నా డేట్ మాత్రం ఫిక్స్ కాలేదు. విడుదల తేదీని నిర్మాత ప్రకటించాలంటే ముందుగా ఫైనాన్షియల్ క్లియరెన్స్ జరగాలి. సంవత్సరంలో తీయాల్సిన హరిహర వీరమల్లు పూర్తి కావడానికి 5 ఏళ్లు పట్టింది. ఈలోగా నిర్మాత తెచ్చిన అప్పులను వడ్డీలతో కలిపి తడిసి మోపెడైంది. పవన్కు 11 కోట్లు రెమ్యునరేషన్ మాత్రమే ఇచ్చిన రిలీజ్కి మార్గం చూపిస్తూ ఆ 11 కోట్లను కూడా పవన్ తిరిగి ఇచ్చేశాడు అన్న వార్త కూడా బయటకు వచ్చింది. 60-70 కోట్లు చెల్లిస్తే కానీ వీరమల్లు బయటకు రాదట. వీరమల్లు విషయంలో ఓటీటీ దిగ్గజం అమెజాన్ నిర్మాతలకు కండిషన్ పెట్టిందంట. మార్చి 28, మే 9, జూన్ 12 ఇలా రిలీజ్ డేట్స్ మార్చడంతో అమెజాన్ సీరియస్ అయింది. జూలై లోపు సినిమా రిలీజ్ చేయకపోతే ఓటీటీ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుందని హెచ్చరించారట. ఈలోగా నిర్మాత ఏదో ఒకటి చేసి సినిమాను థియేటర్లోకి తీసుకురావాలి. అమెజాన్తో చేసుకున్న ఒప్పందం క్యాన్సిల్ అయితే తీసుకున్న అడ్వాన్స్ను తిరిగి కోట్లలో చెల్లించాల్సి ఉంటుంది. దీని మరొక పెద్ద సమస్య కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. మరి చూడాలి, మరి నిర్మాత ఈ డేట్స్కైనా థియేటర్లోకి సినిమాని తీసుకొస్తాడా, లేకపోతే అమెజాన్తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి కోట్లు కడతాడా? చూడాలి మరి. థ్యాంక్ యూ.